వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్జ్యోతి. హాయ్ అండి, నేను మీ రామ్జ్యోతిని. ఈరోజు ఐటమ్ వచ్చేసి గులాబ్ జామ్. మరి మా మనవరాలు చేత్రస్వి ఉంది కదా, ఈరోజు గులాబ్ జామ్ చేయమ్మా అంది. అందుకని ఈరోజు గులాబ్ జామ్ చేసేసాను. మరి నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూసేద్దామా? చూసే ముందర ప్లీజ్ మా గులాబ్ జామ్కి ఒక లైక్ చేయండి. నేను గులాబ్ జామ్ తయారు చేయడానికి ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను. ఎంటీఆర్ కంపెనీ అంటే చాలా బాగుంటుంది, తెలుసు కదా. ఎంటీఆర్ మసాలా, ఎంటీఆర్ పొడి అన్నీ వాడతాం కదా. అలాగే ఎంటీఆర్ గులాబ్ జామ్ నేను ఎప్పుడు చేయాలన్నా ఎంటీఆర్ గులాబ్ జామే చేస్తాను. ప్యాకెట్ని కట్ చేసి అలాగే వేయకోకుండా మనకి పంచదార లెక్క తెలియటానికి ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మరి పిండిని కలపటానికి పాలు బాగా కాసి చల్లార్చిన పాలతో కలపాలి. చక్కగా ఉండగా వచ్చేలాగా పాలు చూసుకుంటూ కలపాలి. గోధుమ పిండిలాగా గట్టిగా కలుపుకోకుండా చక్కగా స్మూత్గా కలుపుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఉండలో చుట్టేటప్పుడు ఇలాగా చక్కగా వేళ్లతో స్మూత్గా అనుకుని తర్వాత 2 చేతులతో ఇలా చేసుకుంటే ఎక్కడ ఘాట్ లేకోకుండా ఉండ చుట్టుకోవాలి. అలా అయితే ఆయిల్లో వేపినా కూడా పగలకోకుండా ఉంటాయి. తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పిండిని తీసుకున్నామో అదే గిన్నెతో 2 గిన్నెలు పంచదార వేసుకోవాలి. అలాగే 2 గిన్నెల నుంచి 3 గిన్నెల వరకు వాటర్ కలుపుకోవాలి. ఓ పక్కన పాకం కాగుతూ ఉంటే ఇలా మిగతా పిండి కూడా ఇలా ఉండలు చేసేసుకొని ప్లేట్లో వేసి ప్లేటు అలా కదిలితే ఇంకా చక్కగా స్మూత్గా ఉండలు వస్తాయి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇలా మనం ఉండలు చేసుకున్నాయి ఇలా వేసుకొని నిదానంగా వేపుకోవాలి. స్టవ్ వచ్చేసి లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలి. చక్కగా ఇలా అన్నీ కూడా నిదానంగా వేగితే లోపల కూడా చక్కగా వేగిపోతాయి. ఉండలన్నీ కూడా ఇలా వేపుకున్నాక పాకం పట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ పాకంలో ఇవి వేసేసుకోవాలి. పాకం కాగేటప్పుడు 4 యాలకులు దంచి వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా పాకంలో వేసేసినాక ఒక 20 నిమిషాలు ఉంచి తింటే చాలా బాగుంటాయి. మరి మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ఇప్పుడు వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మా మనవరాలు అడిగింది కదా, చేసి ఇచ్చేసాను. మా మనవరాలు మరి నచ్చినాయో లేదో కనుక్కుందామా? అబ్బా సూపర్ అంటే నచ్చినాయి అంట మా మనవరాలకి. మరి మీకు నచ్చినాయా లేదు కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మట్టుకు మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.